హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రన్నింగ్ నోట్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన కరెంట్ అఫైర్ న్యూస్ ఆర్టికల్స్లో ముఖ్యంగా ప్రధానమంత్రి గారు జనవరి 16-17 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ మరియు కేరళలో పర్యటించనున్నారు కదా. సో అక్కడ ఇనాగ్రేషన్ ఏమేమి చేస్తారనే దాని గురించి డిస్కస్ చేద్దాం. అలాగే ప్రధానమంత్రి జనజాతీయ ఆదివాసీ న్యాయ మహా అభియాన్, ఓకే, షార్ట్ ఫామ్లో పిఎం జన్మన్. ఓకే, సో ఈ ప్రోగ్రాం గురించి కూడా ఒక అప్డేట్ ఉందన్నమాట. అలాగే ఆయుష్మాన్ భారత్ కింద ఇప్పటి వరకు 30 కోట్ల ఆయుష్మాన్ కార్డులు సృష్టించబడ్డాయన్నమాట. ఓకే, సో వాటిని స్టేట్ వైజ్ ర్యాంక్స్ వారీగా కూడా డిస్కస్ చేద్దాం. అలాగే తైవాన్కి కొత్తగా న్యూ ప్రెసిడెంట్ అపాయింట్ అయ్యారనమాట. కొత్తగా 40% ఓట్స్ మెజారిటీతో తైవాన్కి కొత్త అధ్యక్షుడు వచ్చారనమాట. దాని గురించి డిస్కస్ చేద్దాం. అలాగే ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఇప్పటి వరకు అతిపెద్ద ప్రైమేట్గా పేరు పొందిన గిగాంటోపిథెకస్ బ్లాకీ అనేది ఎలా అంతరించిపోయింది అనే దాని గురించి ఒక ఆర్టికల్ వచ్చిందనమాట నేచర్ వెబ్సైట్లో. సో దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. అలాగే రెడ్ సీ ట్రేడ్ క్రైసిస్ అనేది మనం ప్రీవియస్ ఇయర్ అక్టోబర్ నవంబర్ నుంచి చూస్తున్నాం కదా. సో రెడ్ సీ ట్రేడ్ క్రైసిస్ గురించి మన ఇండియన్ గవర్నమెంట్ నుంచి ఏం అప్డేట్ వచ్చిందనే విషయం కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, ప్రైమ్ మినిస్టర్ విజిటెడ్ ఆంధ్రప్రదేశ్ అండ్ కేరళ ఆన్ 16-17. ఓకే, సో 16-17న ఆంధ్రప్రదేశ్ మరియు కేరళలో ప్రధానమంత్రి పర్యటించున్నారనమాట. ఓకే, ఈయన పర్యటిస్తూ అక్కడ కొత్తగా న్యూ డ్రై డాక్ని అలాగే ఇంటర్నేషనల్ షిప్ రిపేర్ ఫెసిలిటీని లాంచ్ చేయబోతున్నారనమాట. ఓకే, అలాగే ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్, ఓకే, శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్, ఈ డిస్ట్రిక్ట్లోని పాలసముద్రం వద్ద, ఓకే, పాలసముద్రం, సో ఇక్కడ కొత్తగా ఒక క్యాంపస్ని స్టార్ట్ చేశారనమాట. ఆ క్యాంపస్ ఏంటంటే నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్, నార్కోటిక్స్. ఓకే, నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ అనే ఈ యొక్క క్యాంపస్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. ఇది టోటల్గా 18th క్యాంపస్ అనమాట. అంటే మన ఇండియాలో ఆల్రెడీ 17 క్యాంపసెస్ ఉన్నాయి, ఇది 18th అనమాట. ఓకే, ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పిఎం జన్మన్. ఈ స్కీమ్ గురించి మీరు వినే ఉంటారు కదా. 15th November 2023 ఆన్ ది అకేషన్ ఆఫ్ జనజాతీయ గౌరవ్ దివస్. ఓకే, November 15, 2023. ఓకే, జనజాతీయ గౌరవ్ దివస్ ఈ రోజున ఈ స్కీమ్ని ప్రారంభించారనమాట. ఓకే, సో ఈ స్కీమ్కి సంబంధించిన అప్డేట్ ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ రిలీజ్డ్ ద ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ టు 1 lakh బెనిఫిషరీస్ ఆఫ్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్. ఓకే, సో వీరికి సంబంధించి ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్కి సంబంధించి 1 lakh బెనిఫిషరీస్కి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ని రిలీజ్ చేశారనమాట January 15th. ఓకే, ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సో అంత్యోదయ మిషన్ కింద లాస్ట్ పర్సన్ లాస్ట్ మైల్, ఓకే, లాస్ట్ పర్సన్ లాస్ట్ మైల్ అంటే దేశంలో నలుమూలల, ఓకే, రిమోట్ ప్లేసెస్లో కూడా ఉండే చివరి వ్యక్తి ఎవరైతే ఉంటారో అతనికి కూడా సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ అందేలా చూడటం అనమాట. ఓకే, సో వారిలో ముఖ్యంగా ఎవరు వస్తారంటే ప్రిమేటివ్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్, అంటే షార్ట్ ఫామ్లో పీవీటీజీ. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు పీవీటీజీ అంటే పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్, అంటే అత్యంత సున్నితమైన గిరిజన సమూహాలు. ఆల్రెడీ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఉన్నారు కదా. సో షెడ్యూల్డ్ ట్రైబ్స్లోనే వీరు మోర్ సెన్సిటివ్ అనమాట. అంటే వీళ్ళు ఇంకా ఆధునిక సమాజంతో కలవకుండా ప్రిమిటివ్ టెక్నిక్స్ని యూజ్ చేస్తూ చాలా తక్కువ సమూహం కలిగి ఉండి, అంటే less than 10,000 ఇండివిజువల్స్ కలిపి ఒక స్మాల్ పాపులేషన్ సైజ్ కలిగి ఉండి, సో అలా సోషల్ ఐసోలేషన్కి దగ్గరగా ఉంటారనమాట. అంటే వీళ్ళు అందరితో కలిసి ఉండకుండా సో వీరి ట్రెడిషనల్ వే ఆఫ్ లైఫ్ ఏదైతే ఉంటుందో దాన్ని జీవిస్తూ ఉంటారనమాట. ఓకే, సో ఇలా ఇండియన్ గవర్నమెంట్ కొన్ని క్రైటీరియా పెట్టిందనమాట. ఆ క్రైటీరియాని బేస్ చేసుకొని సో ఎవరు పీవీటీజీ కిందకి వస్తారని చెప్పేసి ఒక క్రైటీరియా పెట్టుకుందనమాట. ఆ క్రైటీరియా ఏంటి అంటే ప్రీ అగ్రికల్చరల్ లెవెల్ ఆఫ్ టెక్నాలజీ. ఓకే, సో వ్యవసాయం చేసేదానికంటే ముందు పురాతనమైన పద్ధతులు ఏవైతే ఉంటాయో ప్రిమిటివ్ టెక్నిక్స్, సో అవి ఎవరైతే ఇప్పుడు కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారో వాళ్ళు, అలాగే లేక్ ఆఫ్ ఫార్మల్ ఎడ్యుకేషన్ ఎవరికైతే వాళ్ళకి అందట్లేదో వాళ్ళు, ఇప్పటికీ హంటింగ్ లేదా గ్యాదరింగ్ లేదా ఫిషింగ్ చేసుకుంటూ బతుకుతుంటారు కదా. సో వీరందరూ కూడా పీవీటీజీ కిందికి వస్తారనమాట. ఓకే, సో అలా టోటల్గా
మన ఇండియాలో ఎన్ని డిస్ట్రిక్ట్స్లో ఉన్నారు, ఎన్ని స్టేట్స్లో ఉన్నారు అంటే 18 స్టేట్స్లో ఉన్నారనమాట. ఓకే, 18 స్టేట్స్లో ఉన్నారు. 18 స్టేట్స్లో మోర్ దెన్ 220 డిస్ట్రిక్ట్స్లో ఉన్నారనమాట. ఓకే, 220 డిస్ట్రిక్ట్స్లో ఉన్నారు. అలాగా మన ఆంధ్రప్రదేశ్లో చూస్తే పీవీటీజీ కిందకి ఎవరు వస్తారు అంటే ఆంధ్రప్రదేశ్లో పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్, వీరి కిందకి ఎవరు వస్తారు అంటే బోండో, పోరాజా, అలాగే కదాబా, అలాగే కొండదొర. ఓకే, సో ఈ తెగలకు చెందిన వాళ్ళంతా కూడా పీవీటీజీ కిందకి వస్తారనమాట ఏపీలో. ఓకే, అలాగే తెలంగాణలో చూసుకుంటే చెంచు, గోండులు, అలాగే కొల్లాం. ఓకే, సో వీరందరూ కూడా పీవీటీజీ కిందకి వస్తారనమాట. ఓకే, సో ఇలాగే కాకుండా ఇంకా టోటల్గా 18 స్టేట్స్లో ఉన్నారనమాట. 18 స్టేట్స్లో అండ్ అండమాన్ నికోబార్ యూనియన్ టెరిటరీలో కూడా పీవీటీజీ ఉన్నారనమాట. ఓకే, అండ్ ఈ స్కీమ్కి సంబంధించి టోటల్ బడ్జెట్ ఎంత అంటే 24,104 crores. ఓకే, సో ఇందులో యూనియన్ గవర్నమెంట్ షేర్ అలాగే స్టేట్ షేర్ కూడా కలిసి ఉంటుందన్నమాట. ఓకే, 30 crore ఆయుష్మాన్ కార్డ్స్ క్రియేటెడ్ అండర్ ఆయుష్మాన్ భారత్. ఓకే, సో ఆయుష్మాన్ భారత్లోంచి ఆయుష్మాన్ కార్డ్స్ లాంచ్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు 30 crores రిజిస్టర్ అయ్యాయన్నమాట. ఓకే, అంటే 30 crore మెంబర్స్ ఈ కార్డ్స్ని అవైల్ చేసుకున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇస్తారనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు గ్రాఫ్లో స్టార్టింగ్లో 2.8 crores ఉండేది, ఇప్పుడు అది 30 crores అయిందనమాట. ఓకే, సో మొత్తంగా స్టేట్ వైజ్ చూసుకుంటే యూపీ టాప్లో ఉందన్నమాట. ఓకే, యూపీలో అత్యధికంగా 4.83 crores 4.83 crores ఆయుష్మాన్ కార్డ్స్ అనేవి జనరేట్ చేయబడ్డాయి అన్నమాట. ఓకే, అలాగే మన ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే 9వ స్థానంలో ఉంది. 1.5 crore ఆయుష్మాన్ కార్డ్స్ అయితే అవైల్ చేసుకున్నారనమాట. ఓకే, సో వీటిని ఎవరైనా సరే సబ్స్క్రైబర్ అంటే ఎవరైనా సరే సొంతంగా కూడా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అంటే సొంతంగా అంటే సెల్ఫ్ వెరిఫికేషన్ అనే ఒక ఫీచర్ ద్వారా ఆయుష్మాన్ యాప్ నుంచి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఆయుష్మాన్ అప్లికేషన్, సో ఈ అప్లికేషన్ ద్వారా ఆయుష్మాన్ కార్డ్ అనేది అవైల్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నియర్ కంప్లీట్ డ్యామ్ ఆఫ్ కెన్ అండ్ బెట్వా ప్రాజెక్ట్ ఈజ్ ఎట్ టు గెట్ ద ఎన్విరాన్మెంటల్ నోట్. ఓకే, సో ఎన్విరాన్మెంటల్ అప్రైజల్ కమిటీ ఒకటి రీసెంట్గా విజిట్ చేశారనమాట. ఓకే, సో విజిట్ చేసి వాళ్ళు ఏం చెప్పారంటే ఇది 90% ప్రాజెక్ట్ పూర్తయిపోయింది. 90% ప్రాజెక్ట్ కెన్ బెట్వా ప్రాజెక్ట్ పూర్తయినప్పటికీ దీనికి ఇప్పటికీ కూడా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అనేది అందలేదు అని చెప్పి రిపోర్ట్ సబ్మిట్ చేశారనమాట. ఓకే, సో ఇది 2019లో మధ్యప్రదేశ్ గవర్నమెంట్ దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం స్టార్ట్ చేసిందనమాట. ఓకే, సో ఈ ప్రాజెక్ట్లో మెయిన్ ఏంటంటే ఒక డ్యామ్ ఉందన్నమాట, దౌదాన్ డ్యామ్ అని పన్నా టైగర్ రిజర్వ్లో. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ పాయింట్ వద్ద దౌదాన్ డ్యామ్ని కడుతున్నారనమాట. ఓకే, 77 meters టాల్ అండ్ 2 kilometer వైడ్ ఉన్న ఒక డ్యామ్ని కడుతున్నారు. అది వైల్డ్ లైఫ్ కన్సర్న్ వల్ల ఇప్పటికీ కాంట్రవర్షియల్గా ఉందన్నమాట. సో అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి 230 kilometers, ఓకే, 230 kilometers లెంగ్త్లో ఇక్కడికి వచ్చి ఇక్కడ బెట్వా రివర్తో కలుపుతున్నారనమాట. ఓకే, సో కెన్ బెట్వా రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ అనమాట ఇది. ఓకే, సో ఇది నేషనల్ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ అని ఒకటి ఉందన్నమాట. నేషనల్ రివర్ లింక్ ప్రాజెక్ట్ ఇది 1980sలోనే స్టార్ట్ చేయబడింది అనమాట. దీని కింద టోటల్గా 30 ప్రాజెక్ట్స్ అనేటివి అప్రూవ్ చేయబడ్డాయి అన్నమాట. అందులో ఫస్ట్ ప్రాజెక్టు కెన్ బెట్వా. ఓకే, కెన్ బెట్వా ప్రాజెక్ట్. సో ఇందులో ఇటీవల 2019లో మధ్యప్రదేశ్ ప్రభుత్వం లోయర్ ఓవర్ డ్యామ్ని నిర్మించడం ప్రారంభించిందనమాట. అది ఇక్కడ అంటే ఈ లొకేషన్లో. ఓకే, సో ఈ లొకేషన్లో స్టార్ట్ చేయబడింది. అంటే ఇది వాటర్ అనేది మధ్యప్రదేశ్ నుంచి ఉత్తరప్రదేశ్కి తీసుకెళ్తుంది అనమాట. ఓకే, సో ఈ ప్రాంతాన్ని అంతా ఏమంటారంటే బుందేల్ఖండ్ రీజియన్ అంటారనమాట. ఓకే, సో ఈ బుందేల్ఖండ్ రీజియన్ అనేది కొంచెం డ్రాట్ ఏరియా అనమాట. సో ఈ డ్రాట్ ఏరియాలో వాటర్ సప్లై చేయడం కోసం ఈ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేయబడింది. ఓకే, నేషనల్ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్. సో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా టోటల్గా 30 ఉన్నాయని చెప్పుకున్నాం కదా. సో ఆ 30లో 2 కాంపోనెంట్స్గా డివైడ్ చేశారనమాట. ఒకటేంటంటే పెనిన్సులర్ కాంపోనెంట్ టోటల్ 16 అనమాట. అలాగే హిమాలయన్ కాంపోనెంట్ టోటల్ 14 అనమాట. ఓకే,
సో ఈ 16లో అవుట్ ఆఫ్ ది 16 7 వచ్చేసి ఏపీ అండ్ తెలంగాణలో ఉన్నాయన్నమాట. ఓకే, సో తెలంగాణలో ఉండేది 1 మహానది టు గోదావరి అండ్ గోదావరి కృష్ణ. ఓకే, అండ్ గోదావరి కృష్ణ ఇవి ఉన్నాయన్నమాట. అలాగే ఏపీలో వచ్చేసి ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట. మ్యాప్లో కూడా మీరు చూస్తే గోదావరి మహానది కనెక్ట్ చేస్తూ ఒక ప్రాజెక్ట్. అలాగే ఇక్కడ చూస్తే గోదావరి కృష్ణను కలుపుతూ 3 ఉన్నాయన్నమాట. ఓకే, అలాగే కృష్ణా పెన్నాను కలుపుతూ 2 ఉన్నాయన్నమాట. దెన్ పెన్నా నది అలాగే కావేరీ నది కలుపుతూ 1 ఉందన్నమాట. టోటల్గా 7 ఉన్నాయన్నమాట. ఓకే, ఈ నేషనల్ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ కింద టోటల్గా 7 ఏపీలో ఉన్నాయన్నమాట. అందులో 3 వచ్చేసి తెలంగాణలో కూడా ఉన్నాయన్నమాట. ఓకే, విలియం లైచింగ్ తే తైవాన్ యొక్క న్యూ ప్రెసిడెంట్ అనమాట. ఓకే, తైవాన్కి న్యూ ప్రెసిడెంట్గా విలియం లైచింగ్ తే అపాయింట్ అయ్యారనమాట. ఓకే, సో తైవాన్ని అధికారికంగా ఏం పిలుస్తారంటే రిపబ్లిక్ ఆఫ్ చైనా అని పిలుస్తారనమాట. రిపబ్లిక్ ఆఫ్ చైనా అని పిలుస్తారు. సో తైవాన్ క్యాపిటల్ వచ్చేసి తైపీ. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, తైవాన్ క్యాపిటల్ వచ్చేసి తైపీ. అలాగే తైవాన్ యొక్క కరెన్సీ ఏంటి అంటే డాలర్ అనమాట. న్యూ తైవానీ డాలర్. ఓకే, సో ఇక మనం తైవాన్ని జియోగ్రాఫికల్గా చూస్తే ఇది చైనాకి క్రింది భాగంలో ఉందన్నమాట ఇక్కడ. ఓకే, అండ్ చైనా ఈ తైవాన్ ఉంది కదా, ఈ తైవాన్ కంట్రీ చుట్టూ 2 స్ట్రైట్స్ ఉన్నాయన్నమాట. అంటే 2 జలసంధులు ఉన్నాయన్నమాట. అవేంటంటే ఒకటి వచ్చేసి తైవాన్ స్ట్రైట్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఈస్ట్ చైనా సీ అలాగే సౌత్ చైనా సీ. ఈస్ట్ చైనా సీ అలాగే సౌత్ చైనా సీ ఈ రెండింటిని కలుపుతూ ఉన్నది ఏంటంటే తైవాన్ స్ట్రైట్, తైవాన్ జలసంధి. ఓకే, అలాగే ఇది ఏ 2 దేశాలను వేరు చేస్తుంది అంటే తైవాన్ మరియు చైనా. చైనాను వేరు చేస్తున్నది తైవాన్ స్ట్రైట్. అలాగే ఈస్ట్ చైనా సీని సౌత్ చైనా సీని కలుపుతున్నది తైవాన్ స్ట్రైట్ అనమాట. అలాగే ల్యూజోన్ స్ట్రైట్ అని ఇంకొకటి ఉందన్నమాట. ల్యూజోన్ అనేది ఒక చిన్న ద్వీపం అనమాట. ఎక్కడ అంటే ఫిలిప్పీన్స్. ఈ ఫిలిప్పీన్స్ ద్వీపాలు ఉన్నాయి కదా, ఇందులో ఇక్కడెక్కడో ఒక చిన్న పాయింట్ అనమాట ల్యూజోన్. ఓకే, సో ఈ ల్యూజోన్ స్ట్రైట్, ఈ ల్యూజోన్ స్ట్రైట్ వచ్చేసి ఫిలిప్పీన్స్ సీ, ఇక్కడ ఫిలిప్పీన్స్ సీ ఉందన్నమాట. ఫిలిప్పీన్స్ సీని అలాగే సౌత్ చైనా సీని కలుపుతుందన్నమాట. ఓకే, అలాగే ఏ 2 దేశాలను వేరు చేస్తుందంటే ఫిలిప్పీన్స్ని తైవాన్ని వేరు చేస్తుందన్నమాట. ల్యూజన్ స్ట్రైట్. ఓకే, గిగాంటోపిథెకస్ బ్లాకీ. ఓకే, సో ఇటీవల దీని అవశేషాలు అనేటివి చైనాలో బయటపడ్డాయన్నమాట. ఓకే, చైనాలో బయటపడ్డాయన్నమాట. సో దీనికి సంబంధించి స్టడీ చేస్తూ నేచర్లో ఒక ఆర్టికల్ కూడా వచ్చిందనమాట. సో మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా వీటి యొక్క సంఖ్య అనేది చాలా గణనీయంగా తగ్గిపోయింది. సో ఇవి అంతరించిపోవడానికి ప్రధాన కారణం ఏంటి అంటే వాతావరణంలో వచ్చిన మార్పులు అని చెప్పి నేచర్లో ఒక ఆర్టికల్ని కూడా ప్రచురించారనమాట. ఓకే, ఇందులో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం గుర్తుపెట్టుకోవాలంటే గిగాంటోపిథెకస్ బ్లాకీ అనగా ఏంటి అంటే ఇది ఒక ఏప్ అని చెప్పొచ్చు అనమాట. ఏప్ అంటే చింపాంజీ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, అలాగే ఇది వీటి యొక్క అవశేషాలు అంటే వీటి యొక్క ఫాజిల్ ఇంప్రింట్స్ అనేవి ఎక్కడ లభించాయి అంటే చైనాలో లభించాయి అన్నమాట. ఓకే, రెడ్ సీ ట్రేడ్ క్రైసిస్. ఓకే, సో ఈ రెడ్ సీ ట్రేడ్ క్రైసిస్ సంబంధించి కామర్స్ మినిస్ట్రీ ఒక హై లెవెల్ ఇంటర్ మినిస్ట్రియల్ మీటింగ్ అనేది నిర్వహిస్తుందన్నమాట. ఓకే, సో ఇందులో ఫారిన్ మినిస్ట్రీ అలాగే డిఫెన్స్ మినిస్ట్రీ ఇంకా వివిధ రకాలకు చెందిన మంత్రిత్వ శాఖల ఉన్నత సమావేశాన్ని ఏర్పాటు చేశారనమాట. ఎందుకు అంటే ఇటీవల ఈ ఎర్ర సముద్రంలో ఒక క్రైసిస్ నడుస్తుందన్నమాట. అది ఎవరి వల్ల అంటే హౌతీ రెబలియన్స్. ఓకే, హౌతీ రెబలియన్స్ అనేది ఏంటంటే వీళ్ళు యెమెన్లో ఉన్న ఒక ఆర్మీ అనమాట. ఓకే, ఈ ఆర్మీ అనేది గవర్నమెంట్కి వ్యతిరేకంగా పనిచేస్తుందన్నమాట. సో అక్కడున్న గవర్నమెంట్ని కిందికి పడవేసి అలాగే వీళ్ళు ఆర్థికంగా లాభపడాలన్న ఉద్దేశంతో ఏం చేస్తున్నారంటే ఇక్కడ బాబ్ ఎల్ మండబ్ స్ట్రైట్ అనేది చూస్తున్నారు కదా, బాబ్ ఎల్ మండబ్ స్ట్రైట్. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ట్రేడ్ పరంగా, వాణిజ్య పరంగా. ఓకే, సో ఇక్కడున్న ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ ఏషియన్ కంట్రీస్ అన్నీ కూడా ట్రేడింగ్ అనేది ఈ రూట్లోనే జరుగుతుందన్నమాట. ఓకే, ఈ రూట్లోనే జరిగేదన్నమాట. సో ఇక్కడ ఎప్పుడైతే అటాక్ చేశారో ఈ హౌతీ రెబలియన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇక్కడ ట్రేడ్ వెజల్స్ పైన అటాక్ చేశారనమాట. సో ట్రేడ్ వెజల్స్ పైన అటాక్ చేయడంతో ఏమైందంటే ఒక్కసారిగా ట్రేడ్ అనేది ఆగిపోయిందనమాట. సో అక్కడ వెళ్ళడానికి ఎవరు ధైర్యం చేయట్లేదన్నమాట. ఓకే, సో ఈ ఉద్దేశంలో ఏంటంటే మన ఇండియా కూడా ట్రేడింగ్ చేయాలంటే ఈ రూట్లోనే వెళ్ళాలన్నమాట. సో ఇప్పుడు అనదర్ ఆప్షన్ ఏముంది అంటే కేప్ ఆఫ్ గుడ్ హోప్ నుంచి వెళ్ళాలన్నమాట. సో మన హిస్టరీలో చదువుకున్నాం కదా.
సో ఫస్ట్ నావికులు ఇటే వచ్చేవారు. తర్వాత ఈ ఛానల్ని కనుక్కున్నారని చెప్పేసి తర్వాత ఆర్టిఫిషియల్గా సూయిజ్ కెనాల్ని నిర్మించడం జరిగింది. తర్వాత ఇది షార్టన్ అయిపోయింది అనమాట డిస్టెన్స్. ఓకే, సో మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ఆల్టర్నేటివ్ ఆలోచిస్తున్నారనమాట. సో దానికి సంబంధించి ఒక హై లెవెల్ ఇంటర్ మినిస్టీరియల్ మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఓకే, సో ఈ బాబ్ ఎల్మండబ్ స్ట్రైట్ అనేది ఉంది కదా, బాబ్ ఎల్మండబ్ జలసంధి అని కూడా అంటారు. ఓకే, సో దీన్ని గేట్ ఆఫ్ టీయర్స్ అని కూడా అంటారనమాట. ఓకే, ఈ స్ట్రైట్ని ఏమంటారంటే గేట్ ఆఫ్ టీయర్స్ అని కూడా అంటారనమాట. ఈ స్ట్రైట్ అనేది ఏ రెండు కంట్రీస్ని వేరు చేస్తోంది అంటే నార్త్ సైడ్ యెమెన్ అంటే ఇటువైపు యెమెన్ కంట్రీని, అండ్ ఇటువైపు జిబౌటి, అలాగే ఎరిత్రియా. ఓకే, ఎరిత్రియా. ఇక్కడ మనం హార్న్ ఆఫ్ ఆఫ్రికా అని చెప్పి సోమాలియా అని చదువుకుంటాం కదా, సో ఇటువైపే ఉన్నాయన్నమాట ఈ జిబౌటి అండ్ ఎరిత్రియా. ఓకే, సో ఈ 2 కంట్రీస్ని వేరు చేస్తుంది అనమాట. అలాగే ఏ 2 సముద్రాలను కలుపుతోంది అంటే ఇక్కడ మనం చూడవచ్చు అరేబియన్ సీ అండ్ రెడ్ సీ. ఓకే, ఇక్కడ రెడ్ సీ ఉందన్నమాట. సూయిజ్ కెనాల్ మరియు బాబ్ ఎల్మండబ్ స్ట్రైట్ ఈ రెండింటి మధ్యలో రెడ్ సీ ఉందన్నమాట, అండ్ ఇక్కడ అరేబియన్ సీ ఉందన్నమాట. ఈ రెండింటిని కలుపుతోంది అనమాట. ఓకే, సో ఇదటి ఈరోజు మన కరెంట్ అఫైర్స్. మళ్ళీ మనం కరెంట్ అఫైర్స్లో మళ్ళీ కలుద్దాం.